హాయ్ గైస్, లాస్ట్ టైం మీరు వీడియోకి ఇచ్చిన రెస్పాన్స్కి మేము కూడా చాలా ఎంతూజియాస్టిక్ అయిపోయి ఇంకో వీడియోతో వచ్చేసాం వెనక్కి. ఏంటి ఆ వీడియో, అసలు ఏం చేయబోతున్నారు, అసలు ఏమెవరు అని అనుకుంటున్నారా? షాక్ అవుతున్నారా? షేక్ అవుతున్నారా? నేను పూజా మామ్నూర్. నా యూట్యూబ్ హ్యాండిల్ కూడా అదే. కాస్త ఫస్ట్ వచ్చేసి నన్ను సెల్ఫ్ ప్రమోట్ చేసుకుందామని వచ్చేసాను. మీరు ఏం వరీ కాకండి. మీ ఫేవరెట్ రాణి శ్రీనిజ ఆఫ్ ఆర్ఎస్వి వ్లాగ్స్, సారీ ఆర్ఎస్ వ్లాగ్స్, ఛానల్ పేరే తప్పు చెప్పా, వాంబో చంపేస్తుంది. రాణి శ్రీనిజ ఫేస్ ఆఫ్ ఆర్ఎస్ వ్లాగ్స్ ఇక్కడే ఉంది. హాయ్ రాణి. హాయ్ గైస్. కాస్త నీ ఇంట్రడక్షన్ ఇచ్చుకోమా. నా ఇంట్రడక్షన్ మీకు తెలుసు కదా, నేను ఆల్రెడీ అంటే మీరు ఈ నారాయణవనం బ్లాగ్కి ఇచ్చిన రెస్పాన్స్తో నేను పూజ కలిసి షాపింగ్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. అది ఈరోజు మీకు చూపిద్దామని ఏమేం చేసాము అని చెప్పి. చాలా ఘనకార్యమే చేసాము. సో ఫస్ట్ మనం చేసిన స్కేల్ ఏంటో చూపించి ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం, తీద్దాం. లెట్స్ గో. ఇది అన్నమాట మా సంచులు. ఈరోజు చేసిన ఒక అచీవ్మెంట్. ఈ రోజు మాత్రం చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంది షాపింగ్. అంటే ఎంత ఎక్సైట్మెంట్ అంటే ఆల్రెడీ దీని గురించి ఒక 40 minutes మాట్లాడేసాం అనమాట. మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్ అంటున్నావు. స్టోరేజ్ అయిపోయింది నా ఫోన్ లో, దాంతో అది ఆటో కట్ అయిపోయింది. 40 minutes రికార్డ్ చేసాం, 1 అయిపోతుంది, 12కి స్టార్ట్ చేసాము. మంచి మంచి స్టోరీస్ చెప్పాము అందులో. మీ బ్యాడ్ లక్ ఇంకంతే. మాదంటే ఇంకా మరీ బ్యాడ్ లక్ లే, అది వేరే సంగతి. అర్ధరాత్రి కూర్చొని రికార్డ్ చేద్దామని చెప్పి పాపం తేజాన్ని కూడా బయటకు పంపించాము. ఇది మీకు ఫస్ట్ వీడియోలో చాలా ఎక్సైట్మెంట్ తో ఉండేది, ఇప్పటికి మీకు ఎక్సైటింగ్ అని అంటుంది. ఎందుకంటే షాపింగ్ అందరికి ఫేవరెటే కాబట్టి. అసలు ఆల్సో మెయిన్ అసలు షాపింగ్ ఎందుకంటే మీరు ఇంతకు ముందు తిరుపతి దగ్గర ఉన్న నారాయణవనం షాపింగ్ మీరు చూసారు, చాలా నచ్చింది. ఇప్పుడు ఇది హైదరాబాద్ వర్షన్ అలాంటిదే, కానీ ఒక హిడెన్ జెమ్ తీసుకొచ్చాం అనుకోండి, లిటరల్లీ హిడెన్ జెమ్. కానీ అది ప్లేస్ ఏంటి అవన్నీ తర్వాత చెప్తాం. మాకు కూడా స్ట్రాటజీ తెలిసింది ఇప్పుడు, ఫస్ట్ చెప్పేస్తాం. మీరు చూడాలి కాబట్టి ఆ యూట్యూబ్ పాలిటిక్స్ మధ్యలో ఎక్కడో అక్కడ పెడతాను లొకేషన్, అందుకని మొత్తం చూడాలి మీరు. తీద్దాం. ఇట్లా కాస్త మూట చూపించి రెడీ. నిజంగా బిల్లు నిజంగా అలానే పడింది, చాలా పడేటట్టు. ఇది మా ఇద్దరి కోసమే షాపింగ్, ఇంకెవరి కోసం కాదు. ఇంతకు ముందు రాణి అన్ని చూపించినప్పుడు ఫ్యామిలీ మొత్తానికి షాపింగ్ చేస్తుంది. ఇప్పుడు మేమే ఒక్కో డ్రెస్ చూపిస్తే మీకు ఈ షాపింగ్ జర్నీ చెప్తాము. అసలు మెయిన్ ఎట్లా స్టార్ట్ అయిందంటే, రాణి, నేను సపోర్టింగ్ క్యారెక్టర్ ఇక్కడ, రాణి షాపింగ్ చేద్దాం అని చెప్పింది. అది ఏంటి? కలంకారీ డ్రెస్సెస్. కలంకారీ డ్రెస్సెస్ కావాలి, కొంచెం ట్రెడిషనల్ గా ఉండేటట్టు, బట్ డైలీ వేర్ కోసం అని చెప్పింది. కానీ ఏం జరిగింది అక్కడ? కాస్త చూపి అమ్మ, నువ్వు ఏం తీసుకొచ్చామో ఇందులో కలంకారీ ఎక్కడ చూపించు. నువ్వు కలంకారీ డ్రెస్సెస్ నేను కొనుక్కుందాని వెళ్ళా, పూజ ఏమో నాకు సెలెక్ట్ చేసి నాతో షాపింగ్ వచ్చింది. సపోర్టింగ్ ఎంతైనా వదిన రెస్పాన్సిబిలిటీ కదా. వచ్చిందండి వయ్యారి సపోర్టింగ్ క్యారెక్టర్ నేను వెళ్ళా. కానీ సపోర్ట్ అనేది చాలా రకాలుగా చేయొచ్చు రాణి, అది నాకు ఇవాళే తెలిసింది. సపోర్టింగ్ అంటే వెళ్ళి చూసి సెలెక్ట్ చేయటమే కాదు, మనం కూడా అంతే షాపింగ్ చేస్తే వాళ్ళు మనం ఇంత ఖర్చు పెట్టామే అన్న ఫీలింగ్ ఉండదు. అందుకని చెప్పి నాతో సమానంగా చేసింది పాప. ఎంత పెద్ద హృదయం ఉన్నది. నేను అసలు ఓన్లీ రాణి కోసం షాపింగ్ చేశాను నేను, అంతే. లేకపోతే ఫీల్ అవుతుంది కదా పాపం, చిన్నపిల్ల, నేను ఖర్చు పెట్టేస్తున్నా అనుకుంటుంది. ఇప్పుడు తను పెట్టింది అనుకో, మేము ఇద్దరం పెట్టాము అని నవ్వుకొని చెప్పుకుంటుంది. నిజంగా రాణి ఇందాక మాట్లాడుతున్నప్పుడు రాజాకి చెప్తే, నేను షాపింగ్ చేశాను రాజా, కానీ పూజ కూడా నాలాగానే చేసింది అని చెప్పుకుంది. అందువల్ల అట్లా సపోర్ట్ చేయడానికి వెళ్ళాను అనమాట నేను. సో సపోర్ట్ చేసిన వాళ్ళు ఏం షాపింగ్ చేస్తారు? ఫస్ట్ మెయిన్ క్యారెక్టర్ చూపి అమ్మ రాణి.
ఇది కలంకారీ దగ్గర క్లోజెస్ట్ అదే ఆ ప్రాంతంలో వస్తుందేమో అనుకుంటుంది, రాదు కానీ కాటన్ Cotton. కాబట్టి. ఫ్రాక్ ఇది. కానీ యాక్చువల్లీ చాలా బాగుంది ఇదైతే. రాణి వేసుకున్నప్పుడు కూడా మొత్తం ప్రాపర్ ఫిట్టింగ్ ఉంది అనమాట, చాలా బాగుంది. ఇది లైనింగ్ కూడా ఇచ్చారు దీనికైతే, సేమ్ కలర్ సాటిన్ క్లాత్ అన్నారు. ఇది ఇది కాటన్ లోపల లైనింగ్ అన్నారు కదా. కాదు, అది సాటిన్ Cotton. కాదు, కానీ అది బాగుంది. ఏదైతే కంఫర్టబుల్ గా అయితే ఉంది. బాగుంది. ఇది వీనెక్ వచ్చింది అన్నమాట దీనికి. సేమ్ దీంట్లోనే కొంచెం అదే ప్రాంతంలో ఉన్న ఇంకో డ్రెస్ నాకు చూస్తున్న పూజ కూడా ఇంకో 2-3 కలర్స్ చూస్తుంది. అంటే ఇప్పుడు రాణి అక్కడ జరిగింది ఏంటంటే నేను చూడాలనుకోలేదు, వాళ్ళు కానీ చూపించారు. వాళ్ళు చూడండి మేడం అంటే పాపం కష్టపడుతున్నారు కదా అని నేను కూడా చూసేసాను అంతే. ఇంకా తర్వాత చూస్తే ఏమవుతుందో మీకు కూడా తెలుసుగా. ఇది సమ్వాట్ అలాంటి డ్రెస్. దీనికి స్క్వేర్ నెక్ వచ్చింది, దానికి వీ నెక్ వచ్చింది. పింక్ బ్లూ మేము ఎప్పుడు తీసుకున్నా ఆల్మోస్ట్ ఇంచుమించు ఒకేలా తీసుకుంటాము. కాస్త కలర్ డిఫరెన్స్ అట్లా ఏదో ఒకటి వస్తుంది కానీ ప్రిటీ మచ్ ద సేమ్. ఈసారి ఒక డ్రెస్ కుదిరింది కానీ ఒకటైనా కుదిరింది కదా, హ్యాపీ అంతే. అసలు ప్రతిసారి షాపింగ్ కి వెళ్ళినప్పుడు అత్తమ్మ అయితే నేను పూజకి తీసుకున్నా రాణికి తీసుకోను, రాణికి తీసుకున్నా పూజకి తీసుకోను, నేను తీసుకుంటా పాపకుందా పూజ ఫుల్ మ్యాచ్ తో ఫాలోయింగ్ చేసేసి పట్టు చీరల దగ్గర నుంచి పొట్టి గౌన్ల వరకు నిజం అన్ని మ్యాచింగ్ ఉన్నాయి. అసలు అది సల్వార్ అయినా హాఫ్ సారీ అయినా కూడా సేమ్ కలర్ సేమ్ మోడల్స్, అసలు ఎన్ని ఉన్నాయో సేమ్ సేమ్. దాంట్లో ఇంకోటి యాడ్ అయింది అనమాట. రాణి రీల్స్ కోసం సేవ్ చేసుకుందాం, కానీ ఇప్పుడు రాణికి పూజతో రీల్స్ చేసే టైం లేదనమాట. ఆర్ఎస్ బ్లాగ్స్ లో రాణి, శ్రీనిజ అండ్ రాజశేఖర్ మాత్రమే చేసుకుంటారు. లేదు, రూట్స్ మర్చిపోయింది, రూట్స్ మర్చిపోయింది. బట్ తెలుసు కదా మీకు కొంచెం బాగాలేదని. స్టెప్లు వేస్తే మళ్ళీ కాళ్ళు నొప్పులు వస్తాయని చెప్పి నేను సింపుల్ డాన్స్ స్టెప్స్ కదా. అసలు అది మీరు చూడాలి, మీరు చూడలేదంటే పెద్ద తప్పు అది. బట్ నా డ్రెస్ కి అయితే లైనింగ్ లేదు, ఇంకొంచెం పల్చగా ఉంది. ఇది కొంచెం హెవీగా ఉంది, బట్ ఇంచుమించు సేమ్ గానే ఉన్నాయి. ఇంకా 2 సైజెస్ ఉన్నాయి మరి వాళ్ళైతే. పీసెస్ 2 ఉన్నాయి వీటిల్లో, కలర్స్ ఇవే ఉన్నాయి. అసలు ఈ డ్రెస్ కి హైలైట్ ఏంటంటే మా ఇద్దరికి ఒక సైజ్ చిన్నది సరిపోయింది. మేము వేసుకొని వచ్చి చూసిన తర్వాత ఇది లూజ్ గా ఉందండి, కాస్త చిన్న సైజ్ ఉందా అని అడిగా. ఆ ఆనందం ఏంటో మీకు తెలుసు, అందరికీ తెలుసు. మనం వేసుకునే దానికంటే ఒక చిన్న సైజ్ అడగటంలో అసలు కిక్కే వేరు. అసలు మనకు కూడా తెలుసు వాడు కొంచెం పెద్ద కుట్టాడని చెప్పి. ఇట్లా నెగటివ్ పీపుల్స్ అండి, అది మన వల్ల కాదు. సరే నెక్స్ట్ బ్లాక్ కలర్ తీద్దాం. ఇది లాంగ్ ఫ్రాక్ పార్టీ వేర్ లాంటిది, పార్టీ డ్రెస్. ఇది స్లీవ్ అసలు ఇట్లా వచ్చింది, ఇదేమో ఆఫ్ షోల్డర్. ఇది బాగుంది. ఇది మెషో నెట్ ఏదో అలాంటి ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అయితే ఉంది ఇది కాస్త, కానీ లోపల లైనింగ్ వచ్చింది. వెల్వెట్ ఈ ఫ్లవర్స్ ఏమైతే ఉన్నాయో ఇక్కడ వీటి మీద ఉన్న బ్లాక్ బ్లాక్ ఉన్నదంతా వెల్వెట్, అది మిగతా అంతా ఇదన్నమాట. మంచి జంగల్ థీమ్డ్ లాగా ఉంది. జంగల్ థీమ్డ్ కూడా ఉంది. మేము పూజ ట్రైల్కి వెళ్ళి సేమ్ నేను ఏం వేసుకొని చూసాను, పూజ ఏం వేసుకొని చూసింది అవి నేను ట్రైల్ నడుస్తూనే. అయితే ఇలాంటి థీమ్ అన్నాం పూజ కోసం. వేరే ఏమైనా కలర్స్ షేడ్స్ ఉన్నాయా అంటే ఒకటి టైగర్ తీసారన్నమాట. మొత్తం పులి చర్మం లాగా ఉంది ఆ డ్రెస్ అయితే, ఇలా చారలు డ్రెస్ అంతా. రాణి కన్సిడర్ చేసింది పూజకి ఇద్దాం అనుకున్నా కానీ విసిరేస్తుందని చెప్పి. అంటే ఇప్పుడు నేను అది వేసుకొని తిరిగితే పాపం భయపడేది వాళ్ళ అన్నయ్య కాబట్టి పాపం తేజ అనుకొని వద్దని చెప్పింది. రాణికి బ్లాక్ మీద మల్టిపుల్ కలర్స్ అంటే నాది బ్లాక్ ను పింక్. పింక్ మీద బ్లాక్ ఉందా, బ్లాక్ మీద పింక్ ఉందా, అది మీరే చెప్పండి, మాకు అర్థం కావట్లేదు కాబట్టి. ఇది దీంతో పాటు బెల్ట్ వచ్చింది. అసలు ఈ డ్రెస్ అయితే అబ్బా చాలా నచ్చింది. నేను ఇట్లా వేసుకొని బయటకు రాగానే వీళ్ళతో తీసేసుకోవాల్సిందే అన్నారు. వేసుకుంటే మాత్రం చాలా బాగుంది, పూజకి సెట్ అయింది. మరీ అంత ఫీల్ అయిపోతున్నారు కదా అని ఇంకా నేను కూడా ఫీల్ అవుతున్నాం అని చెప్పి పాపం కాదని చెప్పలేకపోయి. ఇది పోచంపల్లి ప్రింట్ అన్నారు.
కానీ చాలా బాగుంది ఇదైతే. మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. నేను అసలు అనుకోలేదు ఇట్లా కొంచెం ట్రెడిషనల్ టైప్ ఉన్నది తీసుకుంటా. అసలు నేను తీసుకుంటానే అనుకోలేదు, అది వేరే సంగతి. ఇప్పుడు మీరు రాణి చూసారా, మొత్తం ఒకదాని తర్వాత ఒక పార్టీ డ్రెస్సులు తీస్తుంది, వెస్ట్రన్ డ్రెస్సులు తీస్తుంది. నేను అడిగా నాకు షార్ట్ గౌన్స్ చూపించండి అని అడిగితే నేను అన్ని ట్రెడిషనల్ తీసుకొని తీసుకున్నాను అన్నమాట. ఇదొకటి షార్ట్ గౌన్ అనేది పార్టీ డ్రెస్ లాంటిది. ఇది కూడా ట్రాన్స్పరెంట్ విత్ లైనింగ్ కింద. స్లీవ్స్ కూడా ఇచ్చారు దీనికి. మనకి మామూలుగా బయట మాల్స్ లో కొంటే స్లీవ్లెస్ ఉంటాయి, లేకపోతే వితౌట్ ఉంటాయి. హ్యాండ్స్ ఉంటాయి, ఆప్షన్ ఉండదు మనకి, వాడు పెట్టిన హ్యాండ్స్ మాత్రమే ఉంటాయి. ఇది అసలు వెనకాల స్ట్రెచబుల్ కూడా, సో మంచిగా ఉంటుంది, పట్టుకొని కూడా బాగుంటుంది, మంచి ఫిట్టింగ్. రాణికి కూడా బాగా సెట్ అయింది. ఇదైతే అసలు అత్తమ్మ ఫేవరెట్. రాణి 4 తీసుకోవాలనుకుంటే అత్తమ్మ వచ్చి లేదు ఇది కూడా తీసుకో అమ్మా నువ్వు అని చెప్పి పర్లేదు తీసేసుకో. అది బాగుంది. ఇదైతే మీకు కూడా అలాంటి ఎంకరేజింగ్ మదర్స్ ఉంటారు, ఎంకరేజింగ్ మదర్ ఇన్ లాస్ ఉంటారు. పర్సన్స్ ఏమైనా కూడా ఎంకరేజింగ్ మదర్ ఇన్ లా అంటే ఇంకా బాగుంటుంది. అది అసలు ఎంత ఎక్సైట్మెంట్ అంటే అత్తమ్మకి పూజ ఎంత బాగుంది, అంత బాగుంది. రాణి కంటే అలవాటు, కానీ భలే బాగుంది పూజ, భలే బాగుంది అంటే మీకోసం తీసుకుంటా అని చెప్పి కొన్ని రాణి కోసం, కొన్ని అత్తమ్మ కోసం తీసేసుకున్నా అంతే. పాపం నేనైతే అసలు షాపింగ్ చేయాలని కూడా అనుకోలేదు. అసలు నేను ఆనెస్టీ స్టార్ట్ చేసింది కూడా అలానే, ఏదో రాణి కోసం చూద్దాం, వాళ్ళు చూపించినా కూడా వద్దండి నాకు రాణి కోసం చూపించండి అని అడిగారు. ఆయన నువ్వు నమ్మాలి. నిజం, నా కోసం అయితే చాలా తీపిచ్చింది పూజ. కానీ అదే ప్రాసెస్ లో వాళ్ళు ఇది మీరు చూడండి చూడండి అని చెప్పి ఇచ్చారు. ఇట్లా ఇలా అన్నారు, పూజ వెళ్ళి ట్రయల్ వేసుకొచ్చున్నామా. రాణి ఒక 30 డ్రెస్సెస్ ట్రై చేసి ఉంటుంది. మీకు నా మొహల్లోనే తెలిసి ఉండాలి 30 డ్రెస్సెస్ ట్రయల్ చేసేసరికి పాపం కడుపు కూడా వచ్చేసింది. 11కి ఇంటికి వచ్చి తిని 12కి ఒక వీడియో చేసి అది స్టోరేజ్ అయిపోయి మళ్ళీ 1కి ఇంకొక వీడియో రికార్డ్ చేస్తున్నాం మీకోసం. మా పట్టుదల కనిపిస్తుందా? దాని పట్టుదలకి ఎట్లా సపోర్ట్ చేయాలి తెలుసు కదా. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం. అది చేసి బాగానే చూసాం, కానీ మధ్యలో కాస్త డిస్ట్రాక్ట్ అయిపోయి నేను చూసాను అనమాట. ఏంటి డ్రెస్సులు సైడ్ క్యారెక్టర్ కాబట్టి నేను 20 ట్రై చేశాను. చూసారు డిఫరెన్స్, చూస్తారు కదా, 20 సేమ్ ఆల్మోస్ట్ అన్ని ఇటు అటు. ఇది ఇంకో డ్రెస్, ఇదైతే నాకు భలే నచ్చింది. ఇక్కడ ముందంతా స్టోన్ వర్క్ ఉంది అసలు. ఇది కూడా 2 సార్లు బయటకు తీసి లోపల పెట్టి అట్లా చేసి వరకు తీసుకున్నాం ఇది. బట్ వేసుకున్న తర్వాత మాత్రం వెంటనే తీసేసుకోవాలి. ఇది ఒక గౌన్ లాగా, ఒక కుర్తీ లాగా అన్నిటికీ సెట్ అవుతుంది. అది కొంచెం బయటకు వెళ్ళాలని క్యాజువల్గా అయినా, కొంచెం ట్రెడిషనల్గా అయినా కూడా చాలా బాగుంది. తేజ కూడా చూసి ఇంత మంచి బట్టలు నువ్వు ఎప్పుడు కొంటావులే పర్లేదు అని హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంటే నేను కూడా అప్పుడు ఒక కొటేషన్ ఇచ్చాను అనమాట, ఈ షాపింగ్ అంతా నేను తేజ కోసమే చేశానని. రెండోసారి అడుగుతాను అందుకే. ఎందుకంటే ఇంత షాపింగ్ చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతా, వైఫ్ హ్యాపీ అయితే లైఫ్ హ్యాపీ. అదే ఎక్కడ విన్నట్టున్నారు. అసలు ఆ షాప్ లో అమ్మాయి పేరేంటి, అశ్విని. అసలు ఎంత మంచి సేల్స్ ఉమెన్ అంటే ఫస్ట్ లో కొంచెం నార్మల్ గా చూపించింది, కానీ మేము కూడా ఉత్సాహం చూపించేసరికి మాకంటే ఎక్కువ ఉత్సాహం చూసి చాలా మొత్తం మా సైజెస్ ఉన్న ర్యాక్స్ అని ఆవిడ ఖాళీ చేసి అసలు సగం షాప్ ఖాళీ చేసాం మనం. అన్ని బయట నుంచి 3 లేడీస్ వెళ్ళి 3 లేడీస్ మేము 3 వెళ్తే అక్కడ 3 చూపించారనమాట. ఒకళ్ళేమో ఒకటి సజెస్ట్ చేస్తున్నారు, ఇంకోళ్ళు తీసిస్తున్నారు, ఇంకోళ్ళు ఫోల్డ్ చేస్తున్నారు. అన్ని మాత్రం ఇది బాగున్నాయి అది బాగున్నాయి వాళ్ళు కూడా అంత ఉత్సాహంతో చూపిస్తేనే మనకు కూడా తీసుకోవాలి. వాళ్ళకి అనవసరం కదా ట్రయల్ రూమ్ నుంచి వచ్చాక లోపల నుంచి వాళ్ళే వెతికి, అసలు మనం ఆల్రెడీ ఒక 10 క్లోత్స్ అనుకుంటా చూసి పక్కన పెట్టేసి అవి తీసుకుందాం ఫిక్స్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా లోపల నుంచి ఇది బాగుంటుందేమో మేడం చూడండి అని చెప్పి ఇచ్చినవి కూడా చాలా ఉన్నాయి. అలానే
ఫస్ట్ చూపించిన గౌన్లు అలానే తీసుకున్నాం కదా, వాళ్ళు లాస్ట్కి ఇచ్చారు గుర్తుందా, అన్ని ఫైనల్ అయిపోయిన తర్వాత లాస్ట్కి తీసి ఇచ్చారు వాళ్ళు. లాస్ట్ 10:05 బయటకు వస్తున్నాం, 10 కూడా వెళ్ళి ట్రైల్ వేసి వచ్చాం ఇద్దరం. బిల్ వేసేస్తున్నారు, ఒకసారి ట్రైల్ వేసి వస్తా అంటే వేయండి మేడం పర్లేదు అని చెప్పాను. అసలు ఇంకా ముందు ఇంకో షాప్కి వెళ్ళాము, వాళ్ళు అంత ఇంట్రెస్ట్ మాకు తెలిసిన షాప్కి వెళ్ళాం కానీ వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇది కూడా చాలా చిన్న షాప్, అసలు రూమ్ అంత పెద్దగా కూడా ఉండదు, కానీ మంచి కలెక్షన్ ఉంది వాళ్ళకి. చాలా అసలు అంత కలెక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా ఉంది. దాంట్లో కొడుతుందో లేదో తెలియదు కానీ ఇది ఇంకొక షార్ట్ ఫ్రాక్ అన్నమాట. ఇదైతే నాకు బాగా నచ్చింది, రాణికి కూడా చాలా సూట్ అయింది ఈ డ్రెస్, చాలా బాగుంది, అంతా షైనింగ్ ఉంది. ఇప్పుడు ట్రయల్ వేసినప్పుడు చూడండి. పూజ ఎందుకు తీసుకోలేదని చూస్తున్నారా? సేమ్ ఆల్రెడీ 2 years బ్యాకే కొనేసింది ఇలాంటి మోడల్ పూజ. సేమ్ యాక్చువల్లీ బ్రౌన్, అది కూడా బ్రౌన్ అండ్ మరూన్ ఉంది అనుకుంటా, ఇది బ్రౌన్ అండ్ బ్లూ వచ్చింది. ఒక వీడియో కూడా చేసి పెట్టాము దాంట్లోనే, అది ఇప్పుడు ఎక్కడుందో తెలియదు కానీ చేసి అయితే చాలా వీడియోలు ఉన్నాయి లోపల. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉంది, RSV ఇన్స్టాగ్రామ్, హస్లింగ్ విత్ పూజ ఇన్స్టాగ్రామ్, అవి కూడా చూసుకోండి, ఫ్రీ ఎంటర్టైన్మెంట్. కానీ క్లాత్ కూడా బాగుంది, స్మూత్ లైట్ వెయిట్ క్లాత్ అసలు చాలా బాగుంది. ఇది కూడా స్ట్రెచబుల్ ఉంది, దీనికి కూడా స్లీవ్స్ ఉన్నాయి, బాగుంది. ఇంక ఇప్పుడు ఇవన్నీ వేసుకొని రాని ఇలా టిక్ చిక్ పార్టీ చేస్తుంది. ఏం లేదులే పూజ, సరే హెల్త్ బెటర్ అయిన తర్వాత చేద్దాం రాని టిక్ చిక్. ఇది అయిపోయింది కదా, ఓకే. లాస్ట్ ఇదైతే అసలు ఇన్ని పింక్స్ మధ్యలో నాకేంటో ఎప్పుడు అన్ని పింకే సెట్ అవుతాయి, సో అన్ని పింక్స్ మధ్యలో ఒక బ్లూ తీసుకున్నా అనమాట. ఇది ఫస్ట్ మనం వెళ్ళి కాస్త ఇండియన్ ప్రింట్ గౌన్ ఫ్రాక్ లా కావాలి అనుకొని దానికి అన్నిటికంటే దగ్గరలో ఉన్నది తీసుకున్నది ఇదే అనమాట. ఇది తప్పితే వేరే ఇంకేం లేదు. ఇవన్నీ ట్రయల్స్ అయిపోయాయి, ఏం నచ్చలేదు. సేమ్ రకరకాల దీంట్లో చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర, నా సైజు ఉన్నవన్నీ ట్రైల్ వేసి అవన్నీ వాళ్ళు ఫోల్డ్ చేసి పెట్టి ఇవన్నీ తీసి చూపించారు. కానీ ఇట్లా ఈ కాటన్ ఫ్రాక్స్ అన్నా, పార్టీ గౌన్స్ అన్నా, లాంగ్ గౌన్స్, ఈవెన్ ట్రెడిషనల్ అయినా ఏది కావాలన్నా కూడా రకరకాల మోడల్స్ ఉన్నాయి వాళ్ళకి. అండ్ యాక్చువల్లీ సైజెస్ కూడా ఉన్నాయి, చాలా షాప్స్ లో సైజులు ఉండవు, అసలు అన్ని సైజులు ఉన్నాయి. వెస్ట్రన్ వేర్ ఉండవు అసలు మామూలుగా ఇలా బయట షాపుల్లో, కానీ అది స్మాల్ సైజ్ లో ఉంటాయి, ఎక్స్ట్రా స్మాల్ ఎక్స్ట్రా స్మాల్ కూడా ఉంటాయి, కానీ మాకు అవి సెట్ కావు. సో కానీ ఇదైతే మెటీరియల్ కూడా చాలా బాగుంది, కాటన్ మెటీరియల్, లైనింగ్ తో వచ్చింది, ప్రింట్ కూడా భలే నచ్చింది, కలర్ కూడా బాగా నచ్చింది అసలు. లాస్ట్ డ్రెస్ అని లాస్ట్ డ్రెస్, అయ్యో అంత తొందరగా అయిపోయింది, ఇంకా టైం పడుతుంది అనుకున్నాను నేను. ఇది ఇంకొక మొత్తం రఫుల్స్ గా ఉంది. ఇది హైలైట్ ఆఫ్ ద డ్రెస్ అంటే క్రాస్ కట్ లాగా ఉందన్నమాట, ఇక్కడ ముందు ఇలా వస్తుంది, బెల్ట్ కూడా ఇచ్చాడు దీనికి రాని. ఇటు కూడా ఓపెన్ అవుతుంది, మనం అప్పుడు అనుకున్నాం కదా ఇటు ఓపెన్ అవుతుందా లేదా, కానీ అది లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ వరకు ఉంది, కాస్త సగం వరకు ఉండి అక్కడ నుంచి స్లిట్ ఉంది, దాని మీద ఇంకొక ఇది వచ్చింది. పార్టీ గర్ల్ రాణి ఇప్పుడు ట్రెడిషనల్ గర్ల్ పూజ రాణి వెళ్ళింది. ఏంటి ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయి ఏదో కలంకారీ డ్రెస్సెస్ వీడియో చూస్తే అవి కొనుక్కుందాం సర్లే ఆఫీస్కి కూడా ఉంటుంది అనుకుంటే అలా 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 ఎటెటో వెళ్ళిపోయాం. KPHB స్ట్రీట్ షాపింగ్ అని పెట్టి వెళ్ళాం మేము. అక్కడికి వెళ్ళిన వాళ్ళం అక్కడ ఏదో షాప్కి వెళ్ళాలనుకొని అట్లా నడుచుకుంటూ వెళ్ళి ఈ షాప్కి వెళ్ళాం అనమాట. ఇంకా రాని ఎంతసేపు చేసినందుకు లేట్ చేయకుండా షాప్ పేరు చెప్పాలనుకుంటాను, మరి ఎక్కువ తిట్టేసుకుంటాను జనాలు. ఇప్పుడు చెప్పరండి. ఇషితా ఫ్యాషన్స్ లో కొన్నాం అనమాట. KPHBలో JNT కంటే కాస్త పక్కనే ఆ సర్వీస్ లైన్ లో కాస్త ముందుకెళ్తే అందులో ఒక చిన్న గల్లీలో, మెయిన్ రోడ్ దగ్గర నుంచి కూడా వెళ్ళిపోవచ్చు, మీరు వాకింగ్ వెళ్తే ఇంకా బెటర్. యాక్చువల్లీ చిన్న సందులో ఉంటుంది, వెహికల్ వెళ్ళాలంటే చాలా తిరిగి వెళ్ళాలి, కార్ లో క్యాబ్ లో కొంచెం కష్టమే, బట్ బిజీ టైమ్ లో కష్టం అసలు, చిన్న సందులు కూడా కాబట్టి. కానీ యాక్సెసిబుల్, రోడ్ మీదకి యాక్సెసిబుల్ అది. అండ్ గుడ్ కలెక్షన్, చాలా మంచి కలెక్షన్ చూపించడం కూడా చాలా బాగా చూపించారు.
ఇంకా ఒక గంట ముందు చేస్తూ ఉండుంటే ఇంకా ఎక్కువ కాంటెంట్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఇంకా వద్దు, ట్రై చాలా- చేద్దామా పూజ? అదే బెటర్ అనుకుంటా. ఇప్పుడు ఇంకా అవన్నీ వద్దులే, Okay. స్టోరీలు అన్ని తర్వాత చెప్తాము. ఇప్పుడు ట్రయల్కి వెళ్దాం. ఇట్లా ట్రాన్సిషన్ చేయమ్మా, ఇంకోసారి చేయి. హాయ్, మళ్ళీ వచ్చేసాం. చెప్పరాని ఫైనల్ మీకు థాట్స్. అంటే మేము వేసుకున్న ట్రయల్స్ అన్ని నచ్చాయి అనుకుంటున్నాం. మా షాపింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. మీకు కూడా నచ్చితే ఆ షాప్ వెళ్ళండి. షాప్ నేమ్ ఏంటి? ఇషిత ఫ్యాషన్స్, కేపీహెచ్బిలో. ఇది Yes. ప్రమోషనల్ అసలు కాదు, మాకు మాకు నచ్చింది కాబట్టి ఇంత కష్టపడి చేస్తున్నాం వీడియో. ఇప్పుడు వాళ్ళు చూసి లేదు మీరు ప్రమోషన్స్ లా తీసుకోండి, ఇంకా ఫ్రీ బట్టలు తీసుకోండి, డిస్కౌంట్స్ అంటే దాన్ని మించింది ఏం లేదు. బట్ యాజ్ ఆఫ్ రైట్ నౌ అయితే ప్రమోషనల్ అస్సలు కాదు. మేము షాప్ చేసి మాకు చాలా నచ్చి మా పెద్ద హృదయంతో షేర్ చేస్తున్నాను. ఈ ఫస్ట్ టైం అనుకుంటా మనం యూట్యూబ్ లో ఈ కాంబినేషన్ తీసుకొచ్చాము. ఇన్స్టాగ్రామ్ లో కాంబినేషన్ బాగా హిట్ అయింది. మీరు చూడొచ్చు కావాలంటే హ్యాండిల్స్ డిస్ప్లే చేస్తాం ఇక్కడ, చూడొచ్చు. వదిన మర్దల్ రీల్స్ అని కొంచెం అప్పట్లో అకౌంట్ క్రియేట్ చేయాలేమో పూజ. వదిన మర్దల్కి ఒక అకౌంట్, రాజారాణి కోటి, తేజ పూజ కోటి, అందులో తేజ కెమెరామెన్. ఇంత అకౌంట్లు కష్టం కాబట్టి ఇప్పుడు యూట్యూబ్ లో కొలాబరేషన్ వచ్చింది కాబట్టి కాస్త ఈజీ అయిపోయింది అనమాట. బట్ ఈ కాంబినేషన్ లో ఫస్ట్ టైం యూట్యూబ్ లో వీడియో చేసాము. మీకు నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు, అయినా ఇట్లా టింగ్ 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 అని పెడదాం. పూజ యాడ్ చేస్తుంది, యాడ్ చేసి ఇక్కడ 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 అని చేసేయండి. అదేదో కాస్త నువ్వు కూడా చెప్పమ్మా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, share and subscribe our channels. Thank you. Bye. ఇంకా వెళ్ళి పడుకోండి. Bye.